హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి వీడియోలో చూపించిన పిక్చర్ వెన్నపూసని ఇంగ్లీష్లో బటర్ అని అంటారు. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజ్ వడ్రంగి పిట్ట. మరి వడ్రంగి పిట్టని ఇంగ్లీష్లో ఏమంటారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం మన డైలీ కాన్వర్సేషన్లో ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ఉదయాన్నే లేవలేకపోయాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ కుడ్ నాట్ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ లేదా ఐ కుడ్ నాట్ గెట్ అప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయాన్నే లేవలేకపోయాను అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ స్లెప్ట్ సో లేట్ లాస్ట్ నైట్ దట్స్ వై ఐ కుడ్ నాట్ గెట్ అప్ ఎర్లీ దిస్ మార్నింగ్. ఐ స్లెప్ట్ సో లేట్ లాస్ట్ నైట్ దట్స్ వై ఐ కుడ్ నాట్ గెట్ అప్ ఎర్లీ దిస్ మార్నింగ్ అంటే లాస్ట్ నైట్ నేను చాలా లేట్గా పడుకున్నాను, అందువల్ల నేను పొద్దున్నే లేవలేకపోయాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఇన్ ద మార్నింగ్ ఐ డిడెంట్ ఈవెన్ హియర్ ద అలారం సౌండ్ ఎట్ ఆల్ అంటే పొద్దున నాకు అలారం సౌండ్ కూడా వినిపించలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, లేచిన వెంటనే పనులు చెయ్యి. మన పెద్దవాళ్ళు మనతో ఈ విధంగా చెప్తూ ఉంటారు కదండి, లేచిన వెంటనే పనులు చెయ్యి. ఈ తెలుగు సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డూ థింగ్స్ యాజ్ సూన్ యాజ్ యూ వేకప్. డూ థింగ్స్ యాజ్ సూన్ యాజ్ యూ వేకప్ అంటే లేచిన వెంటనే పనులు చెయ్యి అని అర్థం. ఈ సెంటెన్స్కి రిలేటెడ్ 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, స్టార్ట్ డూయింగ్ థింగ్స్ యాజ్ సూన్ యాజ్ యూ వేకప్ అదర్వైజ్ యూ విల్ బి లేట్. స్టార్ట్ డూయింగ్ థింగ్స్ యాజ్ సూన్ యాజ్ యూ విల్ వేకప్ అదర్వైజ్ యూ విల్ బి లేట్ అంటే సాధ్యమైనంత త్వరగా నువ్వు లేచిన వెంటనే పనులు చేయడం స్టార్ట్ చెయ్యి, లేకపోతే నువ్వు లేట్ అయిపోతావు అని అర్థం. నెక్స్ట్ వన్, యాజ్ సూన్ యాజ్ ఐ వోకప్ ఇన్ ద మార్నింగ్ ఐ సెట్ డౌన్ ఫర్ ఎ వైల్ విచ్ డిలే మై ఎంటైర్ డే అంటే నేను లేచిన వెంటనే కాసేపు కూర్చున్నాను లేదా కూర్చునిపోయాను, అందువల్ల ఈ రోజంతా నాకు ఆలస్యం అయిపోతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, నిద్ర లేచి ఫోన్ చూడకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డోంట్ లుక్ ఎట్ యువర్ ఫోన్ ఆఫ్టర్ యూ వేకప్. డోంట్ లుక్ ఎట్ యువర్ ఫోన్ ఆఫ్టర్ యూ వేకప్ అంటే నిద్ర లేచి ఫోన్ చూడకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి రిలేటెడ్ 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు కీప్ లుకింగ్ ఎట్ ద ఫోన్ ఆఫ్టర్ వేకప్ అంటే లేచిన వెంటనే ఫోన్ చూడడం అంత మంచి పద్ధతి కాదు లేదా మంచి పని కాదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ డోంట్ అండర్స్టాండ్ వెన్ యూ విల్ చేంజ్ దిస్ హ్యాబిట్ అంటే ఈ పద్ధతిని లేదా ఈ అలవాటుని నువ్వు ఎప్పుడు మార్చుకుంటావో నాకు అసలు అర్థం కావట్లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు చెయ్యకు నేను కూడా చెయ్యను. మనం కొన్ని సందర్భాల్లో ఇలా కూడా అనుకుంటూ ఉంటాం కదండి, నువ్వు చెయ్యకు నేను కూడా చెయ్యను. మరి ఈ తెలుగు సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యు డోంట్ డూ ఇట్ ఐ డోంట్ ఐదర్. యు డోంట్ డూ ఇట్ ఐ డోంట్ ఐదర్ అంటే నువ్వు చెయ్యకు నేను కూడా చెయ్యను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఐ కాంట్ క్లీన్ ఆల్ దిస్ అలోన్ ఇఫ్ యూ హెల్ప్ లెట్స్ డూ ఇట్ అంటే అలోన్ అంటే ఒంటరిగా, నేను ఒంటరిగా ఇదంతా శుభ్రం చేయలేను, నువ్వు కనుక సహాయం చేస్తే పద చేద్దాం. ఇఫ్ యూ హెల్ప్ లెట్స్ డూ ఇట్ అంటే నువ్వు కనుక హెల్ప్ చేస్తే పద చేద్దాం అని అర్థం. నెక్స్ట్ వన్, యూ డిడెంట్ అండ్ నైదర్ డిడ్ ఐ నౌ ఐ డోంట్ నో వాట్ టు డూ. యూ డిడెంట్ అంటే నువ్వు చేయలేదు అండ్ నైదర్ డిడ్ ఐ నన్ను చేయనివ్వలేదు, నువ్వు చేయలేదు నన్ను చేయనివ్వలేదు. నౌ ఐ డోంట్ నో వాట్ టు డూ ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు ఏం చెయ్యాలో అంటే నువ్వు చేయలేదు నన్ను కూడా చేయనివ్వలేదు, నాకు ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి. మన పెద్దవాళ్ళు ఇలా కూడా అంటూ ఉంటారు కదండి, నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి. మరి ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యూ హ్యావ్ టు డూ ఆల్ యువర్ వర్క్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు డూ ఆల్ యువర్ వర్క్ యువర్ సెల్ఫ్ అంటే నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్, ఇఫ్ యూ డోంట్ డూ ఆల్ యువర్ వర్క్ హూ ఎల్స్ విల్ అంటే నీ పనులు నువ్వు చేసుకోకపోతే ఎవరు చేస్తారు అని అర్థం. నెక్స్ట్ వన్, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు కుక్ లెర్న్ ఫ్రమ్ నౌ నో వన్ విల్ కుక్ ఫర్ యూ.
ఇఫ్ యూ డోంట్ నో హౌ టు కుక్ లెర్న్ ఫ్రమ్ నౌ. నో వన్ విల్ కుక్ ఫర్ యూ అంటే నీకు వంట చేయడం రాకపోతే ఇప్పటి నుంచే నేర్చుకో. నీకెవరు వండి పెట్టరు లేదా వంట చేసి పెట్టరు అని అర్థం. నెక్స్ట్ వన్, చెప్పేది విని తర్వాత చెయ్యి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే లిజన్ టు వాట్ ఐ సే అండ్ దెన్ డూ ఇట్. లిజన్ టు వాట్ ఐ సే అండ్ దెన్ డూ ఇట్ అంటే చెప్పేది విని తర్వాత చెయ్యి అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్, ఐ విల్ టెల్ యూ ఇన్ డీటెయిల్ హౌ టు కంప్లీట్ దిస్ ఫైల్, సో లిజన్ కేర్ఫుల్లీ అంటే ఈ ఫైల్ని ఎలా కంప్లీట్ చేయాలో నేను నీకు వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ ఇన్ గ్రేట్ డీటెయిల్ ఓన్లీ వన్స్, సో ద మోర్ కేర్ఫుల్ యూ లిజన్ ద బెటర్ ఫర్ యూ అంటే నేను నీకు వివరంగా ఒకే ఒకసారి చెప్తాను, నువ్వు ఎంత శ్రద్ధగా వింటావో నీకు అంత మంచిది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.